హాయ్ అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి ప్రసాద్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మనము ఈ మొక్కకి మెయింటెనెన్స్ అండ్ ఫర్టిలైజర్స్ అయితే ఇద్దాము. అండ్ చాలామంది అడుగుతున్నారు నీమ్ ఆయిల్ ఎలా స్ప్రే చేయాలి మొక్కకి అని చెప్పేసి. ఈ వీడియోలో మీకోసం నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తున్నాను. అండ్ నీమ్ కేక్ ఫర్టిలైజర్ ఎలాంటి ప్రాబ్లం వస్తే మన మొక్కకి నీమ్ కేక్ ఫర్టిలైజర్ ఇవ్వాలి అనేది కూడా ఈ వీడియోలో చెప్తాను. ఫ్రెండ్స్, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అండ్ మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా సరే తప్పకుండా కామెంట్ చేయండి. కామెంట్కి రిప్లైగా నేను వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్. ఓకే, మనము మొక్కకైతే మెయింటెనెన్స్ చేసిన తర్వాత ఈ విధంగా మొగ్గలన్నీ తడిచేలాగా మొక్కకైతే స్ప్రే అయితే చేసుకుంటున్నాము. మరి ఆ స్ప్రే మనము ఏ విధంగా మనం మిక్స్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చెప్తాను రండి. అండ్ నేనైతే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అండ్ మన నర్సరీలో కూడా నీమ్ కేక్ అయితే అమ్ముతాము. కాకపోతే నీమ్ ఆయిల్ కోసం నేను ఆర్డర్ పెడితే మనకు నీమ్ ఆయిల్ అండ్ నీమ్ కేక్ వేపపిండి కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఓకే, గుప్పెడంతా వేపపిండిని అయితే తీసుకోండి. అండ్ ఇప్పుడైతే నీమ్ ఆయిల్ ఈ విధంగా వచ్చింది మనకు డబ్బా. అండ్ 1 లీటర్ వాటర్లో 1 కప్పు, ఇప్పుడు దానికి క్యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ క్యాప్తో ఆయిల్ అయితే పోసుకోండి డబ్బాలో. నేనైతే 1/2 లీటర్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను, అందుకని 1/2 కప్ అయితే తీసుకుంటున్నా. అండ్ వాటరు ఆయిల్ రెండు మిక్స్ అవ్వవు కాబట్టి నేను షాంపూని యూజ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. షాంపూ ఉంటే షాంపూ, హ్యాండ్ వాష్ ఉంటే హ్యాండ్ వాష్. అంటే ఎక్కువ కాకుండా కొద్దిగా ఒక 1/2 స్పూన్ తీసుకోండి. అవి లేకపోతే మన విమ్ జెల్ ఉంటుంది కదా, అదైనా యూజ్ చేసుకోండి. స్ప్రే డబ్బా లేదు, అందుకని మనము ఒక చిన్న వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము. ఈ విధంగా ఆయిల్ అయితే ఇట్లా వాటర్లో పోయగానే తేలుతుందనమాట, మిక్స్ అవ్వదు. అందుకని మనం షాంపూ యూజ్ చేస్తున్నాము. ఈ విధంగా 1/2 లీటర్ వాటర్ పోసుకున్న తర్వాత ఆ షాంపూను కొద్దిగా ఒక 1/2 స్పూను దాంట్లో యాడ్ చేసుకొని మనం మిక్స్ చేసుకోవాలి. చూస్తారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకుంటే కలిసిపోతుంది అనమాట ఆయిల్ అనేది. మనమైతే ఈ విధంగా ఆకులు ముడతొచ్చినప్పుడు అండ్ మొగ్గలు రాలిపోతూ ఉంటాయి అప్పుడు. అండ్ ఇప్పుడు కొత్తగా దోమలు వచ్చి వాళ్తూ ఉన్నాయి అన్నమాట, మొక్కల మీద దోమలు వాళ్తున్నాయి. అండ్ మిలీబగ్స్ వస్తున్నాయి. అండ్ మనకి పేనుబంక కూడా రావడం స్టార్ట్ అవుతుంది అనమాట. అలాంటి స్టేజ్లో మనము ఈ మొక్కలకి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తా. స్మెల్కి వైట్ కలర్లో దోమలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ దోమలు అనేవి రాకుండా ఉంటుంది. మిలీబగ్స్ ఉంటాయి, మిలీబగ్స్ తగ్గిపోతాయి. అండ్ మనకి పేనుబంక కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. తగ్గకపోతే ఇప్పుడు వారానికి 2 టైమ్స్ అయితే స్ప్రే అయితే చేయండి. ఓకే, ఈ విధంగా మనము మెయింటెనెన్స్ చేసుకోవాలి మొక్కకి. మనం ఫ్లవరింగ్ అయిపోగానే మనం కటింగ్ అనేది చాలా వరకు చేయమన్నమాట. కటింగ్ అనేది చేసుకోవాలి. కటింగ్ చేస్తేనే మొక్కకి మళ్ళీ న్యూ బ్రాంచెస్ వచ్చి మొగ్గలు పువ్వులు రావడానికి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అండ్ మనము నీమ్ కేక్ ఎందుకు ఇస్తున్నామంటే ఆకులు చూసారు కదా, ముడత పడిపోయినాయి, ముడతలు వచ్చేసినాయి అనమాట. అండ్ మన మొక్క వేర్లకి ఎటువంటి ఫంగస్ అనేది అటాక్ అయినా సరే ఆకులు ఇట్లా పండుబడి రాలిపోవడం, ఇట్లా ముడతలు వచ్చేయడం జరుగుతుంది. అండ్ ముఖ్యంగా ఇప్పుడు చలికాలం కాబట్టి మనము ఎక్కువ వాటరింగ్ చేసేస్తూ ఉంటాము. ఇలా ఎక్కువ వాటరింగ్ చేయడం వల్ల కూడా మొక్కలు చనిపోయే స్టేజ్కి వెళ్ళిపోతాయి ఫ్రెండ్స్. ఆకులు, పువ్వులు, మొగ్గలు రాలిపోతూ ఉంటాయి. ఈ విధంగా ముడత వచ్చినప్పుడు మాత్రం కన్ఫామ్గా మనము నీమ్ కేక్ అనేది ఫర్టిలైజర్గా ఇవ్వాలి. నీమ్ కేక్ ఫర్టిలైజర్ ఇవ్వండి. అండ్ నీమ్ ఆయిల్ స్ప్రే చేసేయండి, మొక్కకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అండ్ వాటరింగ్ కూడా చాలా తక్కువ ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ ఎండ వేడి అనేది ఎక్కువగా ఉండదు కాబట్టి మన మొక్కకి రకరకాల ఫంగస్ అనేది అటాక్ అవ్వడానికి కారణం అవుతుంది అన్నమాట. ఓకేనా, అదే మనకి ఎండాకాలంలో అయితే మన మొక్కలకి ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు. చలికాలంలో మనకి మంచు కురుస్తూ ఉంటుంది. అండ్ ఎండ వేడి కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి మన మొక్కలకి రకరకాల ఫంగస్ అనేది అటాక్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మనము సాయిల్ లూజ్ చేసుకొని కొద్దిగా వర్మీ కంపోస్ట్ అండ్ కొద్దిగా ఒక పిడికెడంతా వర్మీ కంపోస్ట్, పిడికెడంతా నీమ్ కేక్ అయితే ఇచ్చేయండి. చూసారు కదా, సాయిల్ మంచిగా లూజ్ చేసుకొని వర్మీ కంపోస్ట్, నీమ్ కేక్ అయితే ఇచ్చేసాము. అండ్ మట్టి కొద్దిగా తగ్గింది కాబట్టి కొద్దిగా ఫ్రెష్ మట్టిని కూడా యాడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా, చాలా సింపుల్గా మనం
మన ఇంట్లో మొక్కల్ని చక్కగా డెవలప్ చేసుకోవచ్చు. మనకు ఒక కామెంట్ వచ్చింది, ఆ కామెంట్కి ఫర్టిలైజర్ రేపు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. ఫ్లవర్స్ రావట్లేదు, ప్లాంట్ డెవలప్మెంట్ లేదు, ఏం ఫర్టిలైజరు యూజ్ చేయమంటారు అని చెప్పేసి నేను నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ఫర్టిలైజర్ చెప్తాను. మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లాంట్స్ డెవలప్మెంట్ ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ మొక్కలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.